నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిటన్, అమెరికా పర్యటనకు బయలుదేరిన రేవంత్ రెడ్డి ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై వర్సిటీలను సందర్శించనున్న సీఎం. అసమ్మతి నాయకుల వ్యాఖ్యలపై టీపీసీసీ ఆగ్రహం. కుమార్తె ఆరోపణలపై మంత్రి కొండా సురేఖకు నోటీసులు, చిన్నారెడ్డికి తాకీదులు. గ్లోబరీనా సంస్థపై విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరం. 2019 నాటి ఇంటర్ బోర్డు కార్యదర్శిని ప్రశ్నించిన అధికారులు, కీలక పత్రాలు స్వాధీనం. తమిళనాడు పర్యటనలో చంద్రబాబు సదరన్ జోనల్ సమావేశానికి హాజరు కానున్న సీఎం. ఏపీకి 52,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరే అవకాశం. ఈ నెల 22-23న విశాఖలో బ్రిక్స్ దేశాల సదస్సు. నేటి నుంచి విదేశీ అతిథుల రాక. యువతకు విద్యా, క్రీడాభివృద్ధిపై చర్చించనున్న ప్రతినిధులు. ఎల్నినోతో ఏపీకి తాగునీటి కష్టాలు ఉంటాయన్న అధికారులు. వచ్చే జూన్ వరకు ప్రాజెక్టుల నీటిని జాగ్రత్తగా వాడుకునేలా ప్రణాళికలు. రోడ్డు ప్రమాదాలకు లోపభూయిష్ట డీపీఆర్లే కారణమన్న నితిన్ గడ్కరీ. నాణ్యతలో రాజీ పడే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరిక. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ షాక్. పబ్లిక్ ఛార్జ్ నిర్వచనం విస్తరణ. ప్రభుత్వ సాయం పొందే వారి అప్లికేషన్లు తిరస్కరించే అధికారం. పది రోజుల విదేశాల పర్యటన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. సిడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం అర్ధరాత్రి తర్వాత అక్కడి నుంచే విదేశాలకు బయలుదేరారు. ఈ నెల 30 వరకు బ్రిటన్, అమెరికాలో సీఎం బృందం పర్యటించనుంది. 2 దేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించి తెలంగాణలో ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి యూకే, యూఎస్ పర్యటనకు వెళ్లారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి రాత్రి 12:30కు లండన్ వెళ్లారు. ఈ నెల 30 వరకు యూకే, అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. 2 దేశాల్లోని పలు యూనివర్సిటీలను సందర్శించి అధికారులతో చర్చిస్తారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను సీఎం సందర్శించనున్నారు. అక్కడి ఎమిరేట్స్ స్టేడియంలో ఫుట్బాల్ ప్రెజెంటేషన్లో పాల్గొనున్నారు. 22న లండన్లో కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఆ రోజు ఉదయం యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్లోని సెనేట్ హౌస్ను సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్కు వెళతారు. ఈ నెల 23న లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్కు బయలుదేరతారు. ఈ నెల 24న బోస్టన్లోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం ఎంఐటి క్యాంపస్కు వెళతారు. ఈ నెల 25న ఉదయం బోస్టన్లోని నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ను సందర్శిస్తారు. ఆ రోజు సాయంత్రం వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశమవుతారు. తర్వాత రాత్రి బోస్టన్ నుంచి న్యూయార్క్ సిటీకి సీఎం వెళ్లనున్నారు. ఈ నెల 26న న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నెల 29న న్యూయార్క్ నుంచి బయలుదేరి 30న హైదరాబాద్కు చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడిన నాయకులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ కోరుతూ కాంగ్రెస్ తెలంగాణ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, అదే మున్సిపాలిటీ కౌన్సిలర్ సంజయ్లకు సైతం నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పలువురిని వ్యక్తిగత విషయాలపై, కులాల పేరుతో దూషించిన ఘటనలపై ఆధారాలు ఉండడంతో జక్కిడిపై చర్యలు తీసుకున్నట్లు కమిటీ తెలిపింది. తెలంగాణలో 2019 ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్లో అవకతవకలకు కారణమైందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరీనా సంస్థపై విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరమైంది. గ్లోబరీనాకు టెండర్ ఎలా దక్కింది, టెండర్ నిబంధనల్లో మార్పులు ఎందుకు చేశారన్న అంశాలపై అప్పటి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ను విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు. గ్లోబరీనాపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ వేగం పుంజుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణలో 2019 ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్ వ్యవహారంలో కీలకమైన గ్లోబరీనా సంస్థపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతోంది. విజిలెన్స్ అధికారుల బృందం నిన్న మధ్యాహ్నం ఇంటర్బోర్డు కార్యాలయానికి వెళ్లింది. 2019లో ఇంటర్బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అశోక్ను కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విచారణ సాగింది. ఈ సమయంలో ఇద్దరు ఇంటర్బోర్డు అధికారులు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. అసలు 2019లో ఫలితాల ప్రాసెసింగ్ టెండర్ గ్లోబరీనా సంస్థకు ఎలా దక్కింది? గతంలో ప్రీ ఎగ్జామ్స్కు ఒక సంస్థ, పోస్ట్ ఎగ్జామ్స్కు మరో సంస్థ వేర్వేరుగా పనిచేసేవి. ఈ రెండు వ్యవస్థల్ని ఒకే చోట ఇంటిగ్రేట్ చేయాలన్న నిర్ణయం ఎవరిదని విజిలెన్స్ అధికారులు అశోక్ను ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి కన్సల్టెంట్ల సూచనల మేరకే తాము ప్రతిపాదనలు చేసినట్లు అశోక్ సమాధానమిచ్చినట్లు సమాచారం. అదే సమయంలో టెండర్లు 2 సార్లు ఎందుకు పిలిచారు? తొలిసారి టెండర్కు సంస్థలు ఎందుకు ముందుకు రాలేదు? టెండర్ నిబంధనల్లో కొన్ని మార్పులు ఎందుకు చేశారు అనే అంశాలపై అధికారులు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే విచారణలో అన్ని విషయాల్ని పూర్తిగా చెప్పలేమని, కొన్ని అంశాల్లో సంబంధిత వ్యక్తులు, వ్యవస్థలపై విశ్వాసంతో పనిచేయాల్సి ఉంటుందని అశోక్ చెప్పినట్లు సమాచారం. జూలై 24న మీడియాతో జరిగిన చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కో-ఆమ్ట్గా ఉన్న గ్లోబరీనా సంస్థ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు బినామీ సంస్థ అని సీఎం ఆరోపించారు. తనవి తప్పుడు ఆరోపణలని భావిస్తే సీసీఎస్లో ఫిర్యాదు చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. గ్లోబరీనా సంస్థ అవకతవకల కారణంగానే 23 మంది విద్యార్థులు మృతి చెందారన్నదే వాస్తవం కాదా అని కూడా ప్రశ్నించారు. సంస్థ బండారం త్వరలోనే బయటపెడతామని, ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోందని వెల్లడించారు. సీఎం ప్రకటనల తర్వాత గ్లోబరీనా వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు దృష్టి మరింత పెంచారు. గత కొన్ని రోజులుగా ఇంటర్బోర్డు కార్యాలయానికి వెళుతున్న అధికారులు వివిధ రకాల పత్రాల్ని కోరుతూ తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా 2018లో టెండర్లు పిలిచిన విధానం, టెండర్ ప్రక్రియ, నిబంధనలు, దాదాపు 4.57 కోట్ల రూపాయలకు పైగా విలువైన టెండర్ గ్లోబరీనా సంస్థకు దక్కడానికి దారితీసిన పరిస్థితిలో 2019 మార్చిలో ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్ను ఆ సంస్థ చేపట్టిన విధానం వంటి అంశాలపై అధికారులు వివరాలు సేకరించారు. దాదాపు 10 రోజులుగా పలు పత్రాల్ని పరిశీలించిన విజిలెన్స్ అధికారులు ఇప్పుడు నేరుగా అప్పటి ఇంటర్బోర్డు కార్యదర్శిని విచారించడం ద్వారా దర్యాప్తును మరింత కీలక దశకు తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. తమిళనాడులోని మహాబలిపురంలో నేడు జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలతో పాటు ఏపీ పునర్విభజన చట్టం అమలు, పెండింగ్ విభజన అంశాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనకు సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆస్తులు, అప్పుల పంపకం విషయంలో ఇంకా పరిష్కారం కాని అంశాలపై చర్చించనున్నారు. పెండింగ్లో ఉన్న ఆర్థిక అంశాలతో పాటు రెవెన్యూ గ్యాప్ సమస్యను కూడా ప్రస్తావించనున్నారు. పన్ను సంబంధిత అంశాల పరిష్కారానికి కేంద్ర సహకారం కోరనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతరాష్ట్ర సమస్యల పరిష్కారానికి సమావేశం వేదికగా చర్చ జరగనుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, నిధులు, అనుమతులపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక సదస్సుకు విశాఖ వేదిక కానుంది. ఈ నెల 22-23న విశాఖలో బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలు నిర్వహించనున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన 5 మంత్రులు, 50 మంది ఉన్నత స్థాయి అధికారులు సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. అంతేకాకుండా బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ రోడ్డులో 5 కిలోమీటర్ల బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పరిశీలించారు. బ్రిక్స్ సదస్సులో యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, సాధికారత, క్రీడాభివృద్ధి, క్రీడా సాంకేతికత, క్రీడా పరిశ్రమ, సామర్థ్య నిర్మాణం, సంప్రదాయ, స్వదేశీ క్రీడల పరిరక్షణ తదితర అంశాలపై సభ్య దేశాలు చర్చించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో ఇప్పటికే పలు బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు రోజుకో అంశంపై చర్చ చేపట్టారు. నేడు సూపర్ 6 పథకాల అమలుపై చర్చ జరగనుంది. వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తున్న శాసన మండలిలో నేడు కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు భాగంగా ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రిలో విద్యా సేవల నిలుపుదల, గ్రామ పంచాయతీలలో నిధులు దుర్వినియోగం, నిరుద్యోగ భృతి, తిరుపతి గ్రామీణ మండలంలో గృహ నిర్మాణాల క్రమబద్ధీకరణ, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. శాసన మండలిలో పీఎం విద్యాలక్ష్మి పథకం, గోదావరి పుష్కరాలకు నిధులు, కాపు కార్పొరేషన్కు నిధులు,
విద్యా హక్కు చట్టం, మహిళలకు ఆర్థిక సహాయం ప్రశ్నలకు అమాత్యులు ఆన్సర్ చేస్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, కస్టడీ మరణాలు, నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, 1/70 చట్టంకు సవరణ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం డిమాండ్ ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్లో తాగునీటికి కష్టాలు తప్పేలా లేవని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుబాటులో ఉన్న జలాలను కాపాడుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. జలాశయాలకు ఆశించిన స్థాయిలో ప్రవాహాలు రావడం లేదని, ఉన్న నీటిని వచ్చే జూన్ వరకు తాగునీటి అవసరాలకు జాగ్రత్తగా వాడుకోవాలని సూచిస్తున్నారు. గతంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని విశ్లేషిస్తున్నారు. తీవ్ర ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ఏపీ జలవనరుల శాఖ 2027 జూన్ నెలాఖరు వరకు తాగునీటి ప్రణాళికకు తొలి ప్రాధాన్యమిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా ఇంతకు మించిన వర్షాభావం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జలాశయాలకు అక్టోబర్ నెలాఖరు వరకు ఏ మేరకు ప్రవాహాలు వస్తాయో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం ఉన్న నీరు సాగుకు ఉపయోగించినా సరిపోయేలా లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి జలాశయం కింద 2027 జూన్ నెలాఖరు వరకు తాగునీటికి ప్రాధాన్యమివ్వాలని సర్కార్ యోచిస్తోంది. రాయలసీమ ఎమ్మెల్యేలతో సైతం సమావేశం ఏర్పాటు చేసి తుంగభద్ర నీటిని భద్రంగా వినియోగించుకోవాల్సిన పరిస్థితుల్ని ప్రభుత్వం వివరించింది. సమీప ఎల్నినో సంవత్సరాల్ని పరిశీలిస్తే ఇంత దారుణ పరిస్థితులు ఎప్పుడూ లేవని అధికారులు విశ్లేషిస్తున్నారు. 2015-16లో 5%, 2016-17లో 27%, 2018-19లో 32% లోటు, 2023-24లో 16% లోటు వర్షపాతం నమోదయ్యాయని చెప్తున్నారు. 2026లో ఏకంగా 35.5% లోటు వర్షపాతం అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఒక్క జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదంటున్నారు. 14 జిల్లాల్లో తీవ్ర కరవు పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కృష్ణానదీ పరివాహకంలో జలాశయాలకు నీటి ప్రవాహం సాధారణం కన్నా తక్కువగా ఉంటుందని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. సాధారణ నీటి నిల్వలతో పోలిస్తే ఆల్మట్టికి 58%, నారాయణపూర్కు 70%, ఉజ్జయిని డ్యాంకు 23%, జూరాలకు 74%, తుంగభద్రకు 8%, సుంకేసుల బ్యారేజీకి 80%, శ్రీశైలం ప్రాజెక్టుకు 72% తక్కువ నీటి నిల్వలు చేరుతాయని అంచనా వేశారు. ఎగువ జలాశయాల్లోని లోటు ఆంధ్రప్రదేశ్కు అత్యంత గడ్డుకాలంగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గోదావరి నదిలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య 58% తక్కువ ప్రవాహం ఉంటుందని భావిస్తున్నారు. గోదావరిలో 1071 టీఎంసీలు ఇంకా వచ్చే ఆస్కారమున్నా ఆ నీటిని పట్టిసీమ, పురుషోత్తపట్నం, పుష్కర వంటి ఎత్తిపోతల పథకాలతో తప్ప పెద్దగా వినియోగించుకునే అవకాశం లేదంటున్నారు. పట్టిసీమ నుంచి కృష్ణాకు నీటి మళ్లింపు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు. పోలవరం ఎడమ కాలువ నుంచి ఇచ్చే నీళ్లతో చెరువులు, జలాశయాలు అన్నీ నింపి ఉంచాలని ఆలోచన చేస్తున్నారు. పెన్నా, వంశధార, నాగావళి పరివాహకాల్లోనూ సాధారణం కన్నా తక్కువ ప్రవాహాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణాపై ఉన్న ఉమ్మడి జలాశయాల నీటిని ప్రస్తుత నీటి సంవత్సరంలో తాగునీటికి మాత్రమే ఉపయోగించుకోవాలని ఏపీ ప్రతిపాదించింది. శ్రీశైలంలో ఆగస్టు 2వ వారం నాటికి అందుబాటులో ఉన్న నీటి నిల్వల ఆధారంగా ఏపీకి 115.70 టీఎంసీల నీటి వాటా దక్కుతుందని పేర్కొంది. అక్టోబరు నెలాఖరు వరకు 47 టీఎంసీలు తాగునీటి అవసరాలకు ఇవ్వాలని కోరింది. పోతిరెడ్డిపాడు నుంచి 22 టీఎంసీలు రాయలసీమ జిల్లాలకు, హంద్రినీవ కింద 11 టీఎంసీలు, సాగర్ కుడి కాలువ కింద 7 టీఎంసీలు, ఎడమ కాలువ కింద ఏపీకి 1 టీఎంసీ, కృష్ణా డెల్టాకు 6 టీఎంసీలు అవసరమని పేర్కొంది. తుంగభద్ర కింద సైతం హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీల్లో 2027 జూలై వరకు తాగునీటి కోసం 16 టీఎంసీలు నిల్వ చేసుకోవాల్సి ఉంది. ఈ కాలువల కింద ఇప్పటికే సాగు చేసిన ఆరుతడి పంటలకు జాగ్రత్తగా నీళ్లిస్తూ, ఇక పంటలు సాగు చేయకుండా చూస్తూ అత్యంత కట్టుదిట్ట పర్యవేక్షణతో వినియోగించాలని నిర్ణయించారు. సముద్రంలో గల్లంతైన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అల్లవరం మండలానికి చెందిన 7 మత్స్యకారుల గల్లంతు ఘటనలో జరుగుతున్న గాలింపు చర్యలపై సీఎం అధికారులతో వర్చువల్గా చర్చించారు. గాలింపు చర్యలపై ఆరా తీశారు. 2 డార్నియర్ విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో 7 పడవలతో గాలిస్తున్నట్లు అధికారులు వివరించారు. బాధిత కుటుంబాలను మంత్రి అచ్చెన్నాయుడు పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రతి బోటుకు ట్రాన్స్పాండర్లు పెట్టి నడిపిస్తున్నామని మంత్రి చెప్పారు. కొత్తగా కొన్న బోటు కావడంతో ట్రాన్స్పాండర్లు ఏర్పాటు చేయకుండా చేపల వేటకు వెళ్లారని వివరించారు. వైర్లెస్ లింక్ కూడా కలవకపోవడంతో ఆందోళన కలుగుతోందన్న అచ్చెన్నాయుడు మత్స్యకారులు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ను ఇకపై ప్రతి ఏడాది సవరించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇంటర్నీలకు ఈ ఏడాది జనవరి 1 నుంచి 5% పెంపు ఇవ్వడంతో పాటు తర్వాత ప్రతి ఏడాది 3% చొప్పున పెంచాలని ప్రతిపాదించింది. పీజీ, సూపర్ స్పెషాలిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు ప్రస్తుతం చెల్లిస్తున్న స్టైఫండ్ ప్రతి ఏడాది 3% చొప్పున పెంపు ఇవ్వాలని పేర్కొంది.
ప్రస్తుతం 2 ఏళ్లకు ఒకసారి సవరణ చేస్తున్న విధానానికి బదులుగా ఏటా క్రమబద్ధమైన మెరుగైన విధానాన్ని ప్రతిపాదించింది. భవిష్యత్తులో స్టైఫండ్ రేట్ల సవరణకు స్పష్టమైన శాశ్వత విధానం ఉంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండియన్ తెలిపారు. ఇంటర్నీలు, పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు ప్రస్తుతం చెల్లిస్తున్న స్టైఫండ్ను 15% పెంచాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 2021 నుంచి ప్రతి ఏడాది ఆటోమేటిక్గా 3% స్టైఫండ్ పెంచుతున్నారు. ఏపీలోనూ పీజీలకు 3%, ఇంటర్నీలకు 5% చొప్పున ఈ ఏడాది పెంచాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆటోమేటిక్గా 3% చొప్పున స్టైఫండ్ పెంచాలని నిర్ణయించినట్లు వీరపాండియన్ తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల్లో అర్హుల జాబితా నేడు ఖరారు కానుంది. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23 వరకు సమర్పించవచ్చునని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ తెలిపారు. ఈ నెల 25న అర్హుల తుది వివరాలు ప్రకటించి 27వ తేదీ నుంచి 31 వరకు రోజుకు 4 నియోజకవర్గాల్లో ఇండ్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. లాటరీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు గౌతమ్ వెల్లడించారు. క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఎల్ఐజీ ప్లాట్లకు 60,014 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులు హైదరాబాద్లోనే నివసిస్తున్నారా, ఓఆర్ఆర్ లోపల సొంత ఇల్లు లేదా ప్లాట్లు ఉన్నాయా అనే విషయాలను 360 డిగ్రీల పరిశీలన జరుగుతోంది. పరిశీలన పూర్తి చేసి అర్హుల ప్రాథమిక జాబితా ప్రకటించనున్నారు. మీ సేవా పోర్టల్ లేదా హౌసింగ్ బోర్డు వెబ్సైట్ ద్వారా అర్హుల జాబితా అందుబాటులో ఉంటుందని గౌతమ్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో బావిలో కారు పడి 2 చిన్నారులతో సహా దంపతులు మృతి చెందారు. దుబ్బాక మండలం బలవంతపూర్కు చెందిన రాజు, భార్య భాగ్య 2 చిన్నారులతో కలిసి బంధువు దశాదిన కర్మకు హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా బలవంతపూర్ శివారులో కారు బావిలో పడిపోయింది. కొంత సమయం తర్వాత జరిగిన ఘటన గుర్తించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో బావిలో పడిన కారును 4 మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. రామోజీ ఫిలిం సిటీలో డాల్ఫిన్ హోటల్స్ 29వ వార్షికోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ వేడుకలకు డాల్ఫిన్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ విజయేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నతోద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందిని సన్మానించారు. లాయల్టీ అవార్డు సాధించిన 11 మంది ఉద్యోగులకు 8 గ్రాముల గోల్డ్ కాయిన్ అందజేశారు. 25 ఏళ్లుగా డాల్ఫిన్ హోటల్స్లో పనిచేస్తున్న 18 మందికి 50,000 రూపాయల చెక్తో పాటు మెమంటో, బహుమతులు అందించారు. క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు పురస్కారాలు అందించారు. డాల్ఫిన్ హోటల్స్తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆర్థికంగా స్థిరపడడంతో పాటు కుటుంబ అభివృద్ధికి డాల్ఫిన్ హోటల్స్ ఎంతో తోడ్పాటును అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. డాల్ఫిన్ హోటల్ సాధించిన ప్రతి విజయం వెనుక ఉద్యోగుల కృషి, అంకితభావం ఉందని సంస్థ ఎండీ విజయేశ్వరి కొనియాడారు. అతిథి దేవోభవ స్ఫూర్తితో పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగుల అభివృద్ధితోనే సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. Whatever we have achieved in these 29 years is because of all of you. Every single employee has a part in this success. This is not in my success or the management success alone. This is our success. In a family, we support each other. We help each other in good times and in difficult times. We celebrate together and we grow together. Whether you work in the kitchen, at the front office, in the security, in the housekeeping or in the office, you are all my family members. Guest is like God to us. When a guest walks into our hotel, they are not just a guest, they are our honored guest, and we must welcome them with the same respect, warmth and love that we give to God. జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాలు, మరణాలకు లోపభూయిష్టమైన డిపిఆర్లు అందించే సలహా సంస్థలదే బాధ్యత అని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నిర్మాణ నాణ్యతలో రాజీ పడే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. త్వరలో 2.5 లక్షల కోట్ల విలువైన టన్నెళ్ల నిర్మాణానికి టెండర్లను పిలువనున్న నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డిపిఆర్లలో లోపాలతో రోడ్లపై ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 1.8 లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. వీటన్నింటికీ సరిగా లేని డిపిఆర్లే కారణమని గడ్కరీ స్పష్టం చేశారు.
వందే మాతరంను పూర్తిగా ఆలపించే విషయంలో బీజేపీ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ప్రకటించింది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో 1937లో తమ పార్టీ తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, వందే మాతర గేయం తొలి 2 చరణాలను మాత్రమే పాడుతామని స్పష్టం చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో బుధవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానంపై విమర్శలు సంధిస్తున్న హస్తం పార్టీ దానికి ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాలని తాను అధికారంలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సీఎంలను ఆదేశించింది. విద్యారంగం పునర్నిర్మాణానికి నెల రోజుల్లోపు నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేసి తమకు అందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ 4 రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేశారు. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ అంశంపై పీసీసీల ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. లోక్సభ నియోజకవర్గాలను 25 ఏళ్ల పాటు ఇప్పుడున్న 543కే పరిమితం చేసి అందులోనే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. అమెరికాలో గ్రీన్ కార్డు, శాశ్వత నివాసం కోరుకునే వారిపై మరో బండ పడనుంది. వచ్చే నెల 18 నుంచి అమల్లోకి వచ్చేలా పబ్లిక్ ఛార్జ్ నిర్వచనాన్ని ట్రంప్ ప్రభుత్వం విస్తరించింది. ఫలితంగా మెడికెయిడ్, ఆహార కూపన్లు, ప్రభుత్వ సాయం పొందేవారి దరఖాస్తులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి దక్కుతుంది. గతంలో పబ్లిక్ ఛార్జ్ కింద ఆదాయం నిర్ధారణకు నగదు సాయం, దీర్ఘకాలిక సంస్థాగత సంరక్షణ ఉండేది. ఇప్పుడు వాటికి మరో 3 జతవుతున్నాయి. పబ్లిక్ ఛార్జ్ అర్హతలను నిర్ధారించడానికి అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం అధికారులు 7 చట్టబద్ధ అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. వీటితో పాటు విదేశీయులు ప్రభుత్వానికి భారంగా మారకుండా ఉండే అంశాలను పరీక్షిస్తారు. ఇందుకు సంబంధించిన తుది నిబంధనను గత నెల 16న ప్రకటించిన ప్రభుత్వం దానిని అదే నెల 20న ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. కొత్త నిబంధన ప్రకారం USCIS అధికారులు వయస్సు, ఆరోగ్యం, కుటుంబ స్థితి, ఆర్థిక స్థితి, విద్యా నేపథ్యం, డిపెండెంట్లు, ప్రభుత్వ పథకాల వినియోగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటారు. కొత్త పబ్లిక్ ఛార్జ్ నిబంధన నుంచి శరణార్థులు, ఆశ్రయం పొందినవారు, అమెరికా ప్రభుత్వం కోసం పనిచేసిన కొంతమంది ఆఫ్ఘాన్, ఇరాక్ జాతీయులు, ప్రత్యేక వలస మైనర్లు, మానవ అక్రమ రవాణా బాధితులు సహా పలువురికి మినహాయింపు ఉంటుంది. అత్యంత కీలకమైన హాకీ ప్రపంచ కప్ మ్యాచ్లో భారత పురుషుల జట్టు సత్తా చాటింది. పాకిస్తాన్తో జరిగిన పూల్ డి మ్యాచ్లో భారత్ 5-3 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ తదుపరి రౌండ్కు అర్హత సాధించగా పాక్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ప్రారంభమైన 5వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్, 11వ నిమిషంలో అభిషేక్ గోల్ చేశారు. రెండో క్వార్టర్స్లో హర్మన్ ప్రీత్, అభిషేక్ మళ్లీ చెరో గోల్ కొట్టి విజయాన్ని చేరువ చేశారు. మూడో క్వార్టర్లో హార్దిక్ సింగ్ గోల్ చేయడంతో భారత ఆధిక్యం మరింత పెరిగింది. పాక్ తరపున హన్నన్ షాహిద్ 2 గోల్స్, సుఫియాన్ ఖాన్ 1 గోల్ కొట్టారు. చివర్లో పాక్ జట్టు గోల్స్ కొట్టి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినప్పటికీ భారత జట్టు సంయమనం కోల్పోకుండా ఆధిక్యాన్ని కాపాడుకొని విజయం సాధించింది.